ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రవద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనకు చైత్రమాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి వచ్చేసింది కాబట్టి ఏకాదశి మహత్యాన్ని మనం ప్రతిసారి వింటూ ఉంటాము. ఏకాదశి వ్రతాన్ని రోజు మనము ఆ విష్ణు భగవానుడిని పూజించుకొని చక్కగా పరిమళభరితమైన పుష్పాలతోని తులసి మాలలతోని పూజించి ఆ వ్రత మహత్యాన్ని వినడం వల్ల ఉపవాసము జాగారము చేసి ద్వాదశి రోజు ద్వాదశి పారణ చేయడం అనేది మనకు వ్రత నియమంగా తీసుకుంటాము. అయితే ఎవరి శక్తి కొలది వారు ఆరోగ్యరీత్యా వాళ్లకు వీలైనట్టుగా ఏకాదశిని మనము పాటిస్తూ ఉంటాం. అయితే ఏది చేసినా చేయకపోయినా విష్ణు భగవాన్ని స్మరిస్తూ చక్కగా ఈ వ్రత మహత్యాన్ని విన్నవారికి వ్రతము చేసిన ఫలితం పొందుతారు అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ వినండి, లైక్ చేయండి, ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వ్రత ఫలితాన్ని పొందండి. మరి ఇంకా ఈ వ్రత మహత్యాన్ని తెలుసుకుందాం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే యుధిష్ఠిరుడు కృష్ణ భగవానుడిని అడుగుతాడు, వాసుదేవ, మీకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీరు నాయందు దయ ఉంచి చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు కృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, రాజా, ఏకాగ్ర చిత్తంతో విను. ఇది చాలా పురాతనమైన కథ. పూర్వము వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు బోధించారు. దీన్ని తెలియజేసిండ్రు. ఈ ఏకాదశి మహత్యానికి సంబంధించిన కథ. ఇప్పుడు దాన్ని నీకు తెలియజేస్తాను, శ్రద్ధగా విను అని తెలుపుతూ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. దిలీప మహారాజు వశిష్ఠుల వారిని ఈ విధంగా అడిగాడట, మునివర్య, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దానిని ఎలా ఆచరించాలి? నాకు తెలియజేయండి అని దిలీప మహారాజు అడిగాడు. అప్పుడు వశిష్ఠ ముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, రాజా, చైత్ర శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు. ఇది చాలా పుణ్యప్రదమైనది. పాపమనే ఇంధనమును ఇది దావానలం లాగా దహించి వేస్తుంది. అంటే ఇంధనము మండి మసైపోతుంది కదా, ఆ విధంగా పాపమనే ఇంధనాన్ని దహించి వేసే దావానలము అని మనం తెలుసుకోవాలి. పాపాలను నశింపజేసేది. మరి పూర్వకాలంలో నాగాపురము అనే ఒక సుందరమైన నగరం ఉండేది. అక్కడ బంగారంతో చేసిన ఒక భవనం ఉండేది. అందులో పుండరీకము మొదలైన భయంకరమైన నాగులు నివసిస్తూ ఉండేవి. మరి పుండరీకం అనేది నాగరాజు, నాగరాజ్యానికి రాజు అన్నమాట. ఆ రాజ్యము ఆ విధంగా నాగరాజు రాజ్యం చేస్తూ ఉంటే గంధర్వులు, కిన్నెరలు మరియు అప్సరసలు ఆ నగరంలో నివసిస్తూ ఉండేవారు. వారిలో ఒక శ్రేష్టమైన అప్సరస ఉన్నది. ఆమె పేరు లలిత. ఆమె భర్త పేరు లలిత్. వారిద్దరు కూడా ఎంతో అనురాగంతో ఒకరి మనసు ఒకరు ఎరిగి ప్రవర్తిస్తూ ఉండేవారు. చాలా అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగి ఉన్నారట.
ఒకరోజు రాజ్యసభలో లలితుడు నాట్యం చేస్తూ ఉన్నాడట. అప్పుడు ఆయన వెంబడి ఆయన భార్య లలిత లేదు. ఆయన పాడుతూ ఉంటే ఆ గంధర్వులు కదా పాట పాడుతూ ఉంటారు, పాట పాడుతూ నృత్యం చేస్తూ ఉన్నారు. అయితే ఆ లలిత స్మరణకు వచ్చిందట ఈ లలిత్కు. ఆమె స్మరణలో మునిగిపోయిన అపశృతిగా పాడాడట. ఆ నాగశ్రేష్ఠుడైన కర్కోటకుడు లలితుని పాటలోని అపశృతులను అడుగులు తడబడము గమనించాడట. గమనించి దానికి కారణము తెలియజేయమని అడిగాడట. అప్పుడు ఆయన చెప్పాడు ఏమని, ఆయన భార్య లలిత గుర్తుకొచ్చింది అని. ఆ మాటలు విన్న నాగరాజు ఆ పుండరీకుడు కోపంతో కామకుడవై లలితను స్మరిస్తూ నా ముందర నాట్యం చేస్తూ ఉన్నావు, ఆ సమయంలో నీవు భార్య వశుడవై ఉన్నావు కాబట్టి, కామంలో మునిగి ఉన్నావు కాబట్టి రాక్షసుడవు కమ్మని శపించాడట ఆ పుండరీకుడు. ఆ పుండరీకుడు అట్లా అనడమే తడువు గంధర్వుడు రాక్షసుడైపోయిండట. భయంకరమైన ముఖము, వికారమైన కళ్ళు కలిగి చూడడానికి భయం కలిగించే విధంగా ఉన్నాడట. ఆ భర్త యొక్క ఆ రూపం చూసి భార్య అయిన లలిత చాలా దుఃఖించిందట. పాపం భర్త వెంబడే అడవులలో తిరుగుతూ ఉంది. ఆ రాక్షస రూపాన్ని పొందిన ఆయన ఎవరికి మొహం చూపించలేక భయంకరమైన అడవిలో తిరుగుతూ ఉంటే ఈ లలిత కూడా పాపము ఆయన్ని విడిచి ఉండలేక అడవుల బట్టి తిరుగుతూ ఉన్నదట. ఆ రూపం చూసి దుఃఖిస్తూ ఉందట. భర్త వెంబడి అడవుల్లో తిరుగుతూ కష్టాలు పడుతూ ఉందట. అక్కడ ఒక సుందరమైన ఆశ్రమం కనిపించిందట. వాళ్ళు అలా తిరుగుతూ ఉంటే అందులో ఒక ముని కనిపించాడట. మరి ఏ ప్రాణులందును జంతువులు జాతి కూడా అతనికి వైరభావము కలిగి లేవట. అక్కడ జంతువులు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి కానీ ముని పట్ల వైరభావం అనేది లేకుండా ఉన్నాయట అక్కడ. అయితే ఆ మునిని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయి ఆ లలిత శీఘ్రంగా ముని పాదాల మీద పడిందట. పడి నమస్కరించి నిలబడ్డది. అప్పుడు ఆ ముని ఈ విధంగా అడిగాడు, నీవెవరవు తల్లి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడట. అప్పుడు లలిత, మహానుభావ, వీరధన్వుడు అని పేరు గల గంధర్వుని పుత్రికను నేను. నా పేరు లలిత. నా భర్త శాపవశమున రాక్షసుడయ్యాడు. ఆయన ఈ అవస్థ నాకు సహించరానిదిగా ఉన్నది. నేను భరించలేకపోతున్నాను ఆయన్ని అలా చూస్తూ. మరి ఈ సమయంలో నా భర్త యొక్క రాక్షస రూపంను ఏ విధంగా పోగొట్టుకోవచ్చో నాకు ఉపదేశించండి, మీరే నాకు దిక్కు అని ప్రార్థించిందట. అప్పుడు ఆ ఋషి, కళ్యాణి, ఈ సమయంలో శుక్లపక్షానికి కామద అని పేరు కాబట్టి ఈ కామద అనే ఏకాదశి చైత్రమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. ఇది అన్ని పాపాలను పోగొట్టేది మరియు ఉత్తమమైనది. నీవు విధిపూర్వకంగా ఈ వ్రతం చేసి ఆ పుణ్యమును నీ భర్తకు దానం చెయ్యి. ఆ పుణ్యము తీసుకున్న వెంటనే అతని శాపము దూరమవుతుంది, పూర్వ రూపాన్ని పొందుతాడు అని తెలియసిందట ముని. అప్పుడు ఆ విధంగా ఈ కథను వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు చెప్తున్నారు. రాజా ఆ ముని యొక్క మాటలు విని ఎంతో సంతోషంతో ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు బ్రహ్మర్షి సమీపంలో
భగవానుడైన వాసుదేవుని సమక్షంలో ఈ ఏకాదశి వ్రతం వలన కలిగిన పుణ్యాన్ని భర్త యొక్క రాక్షసత్వం పోవాలి అని ప్రార్థించిందట ఆ ముని సమక్షంలో. కాబట్టి నృపశ్రేష్ఠుడా, ఏకాదశి వ్రత ప్రభావం వలన భార్యాభర్తలు ఇద్దరు కూడా అత్యంత అనురాగంతో సుందర రూపంతో ఆ విమానమునెక్కి వారి లోకానికి వెళ్ళిపోయారు. ఆ దివ్య దేహాన్ని పొందాడు ఆ లలితుడు ఆ విధంగా అని ఇక్కడ వశిష్ఠుల వారు దిలీప మహారాజుకు తెలియజేశాడు అని శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పాడు. నేను లోకహితం నాశించి ఈ వ్రతం యొక్క వర్ణన చేసినాను. ఈ వ్రతము బ్రహ్మహత్యాది పాపాలను, పిశాచత్వాది శాపాలను కూడా పోగొడుతుంది. ఈ కథను చదివిన వారికి చక్కగా యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుల వారు ఈ వ్రత మహత్యాన్ని వినిన వారికి ఫలశ్రుతిని తెలియజేసింది. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.